కాదు. మరి ఆలస్యం చేయకుండా మా మెగాస్టార్ గారికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము. చిరంజీవి గారు. రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఉత్త గ్యాసే, సౌండ్ వచ్చిందా? రావట్లేదు. చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విచ్చేసిన ఆహ్వానితులకు, మీడియా మిత్రులకు, ఇతర కళాభిమానులకు, అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు, నటీనటులకు అందరికీ నమస్కారం. సుమాయిట్రా ఇక్కడే ఉన్నానండి సార్. సార్ లండన్ పేమెంట్ పంపలేదే? అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి. తనకు వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది, నేను వెళ్ళే చోట తన గురించి చెప్తాను. ఆ రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి మొత్తంలో పంచుకుంటాం. అది వేరే విషయం. 2 ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్. అది యాక్చువల్లీ అనిల్ రావు ఇక మీద నీకు ఎక్కడ చెప్పను, అలాగే నా గురించి ఎక్కడ చెప్పద్దు. ఓకే సార్. అనిల్ అంతే, మొన్న వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు, ఇవ్వాల్సి ఇవ్వలేదు కమిషన్. ఇప్పుడు మన ముగ్గురు మీద దొరికాం కదా ఎవరికైనా ఫంక్షన్లు పిలవడానికి. అందుకు నీ మీద న్యాయంగా ఉందామా సార్? నువ్వు మూట తప్పద్దు, సారీ మాట తప్పద్దు. రైట్. అంటే మొన్న ఆ ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు. కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి, సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం కూడా అంతే ముఖ్యం. మంచి థియేటర్లో రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం. అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం, ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం, వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది. ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం, ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ చూస్తే ఇంత బాగా చేస్తున్నారు, ఇంత సరదాగా చేస్తున్నారు. వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు స్టేజ్ మీద. ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది. అది ఎంతో హెల్ప్ అయ్యింది. సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ సినిమాకి వచ్చేసరికి రాజా రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే, అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది. విన్నాను, ఏదో బ్రహ్మ ఆనందం అని. అది ఎప్పుడు రిలీజు ఇదే. కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు. వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు. ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు. మొత్తం డల్ అయి ఉన్నారు. ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లుగానే ఫోన్ తీసి బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడి నేను వస్తున్నాను, దట్స్ ఇట్. ఇంకా నాకు టైం లేదు, ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు, తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడటం. అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు. మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు, టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే అనుకోని నాకేం పర్వాలేదు. నా ఇమేజ్, నా మాటకి నమ్మి కొంతమంది సినిమా బాగుంటే చెప్తాడు, ఈ సినిమాను చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది. కాబట్టి ఆ గుడ్ విల్ని, ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి, ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను, దాన్ని స్పెండ్ చేస్తాను, దాన్ని ఖర్చు పెడతాను. చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది. గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే, తెలిస్తే ఏముంది అని అంటే తెరుస్తాను. గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు, ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగా తరగదు. 47-48 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో. కాబట్టి ఎవరు ఎంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళ్తుంది తప్ప అసలు మెటీరియల్ వెళ్ళదు గుండెల్లో నుంచి. కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం, నా ఇది
ఆ పిల్లల కోసం కానీ నా మిత్రుడు, నాకు శిష్యుడు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎవరి అబ్బాయి? చైల్డ్ ఆర్టిస్ట్గా ఇస్తానన్నాడు. నేను కుర్రోడు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, సీరియస్గా మాట్లాడతాను. ఏమంటే ఈ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది, చెప్పకుండా ఉండలేకపోతున్నాను. అండ్ చంటబ్బాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా ఇట్లాంటి హీరో అని కాను నేనంటూ చార్లీ చాప్లిన్ గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది. అక్కడ అసలు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది. అక్కడ నిలబడి డ్యాన్స్ చేస్తున్నాను, జంజాల్ గారు చూస్తున్నారు. ఎవడో ఒకడు ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసి అన్నాడు. చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది ఎదురుగా ఉండి. ఎవరది పంపించండి అన్నాడు. వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి వచ్చావయ్యా అని వెళ్ళాడు. సరే ఏమనుకున్నా అయిపోయింది, షార్ట్ అయిపోయింది. సార్ ఎవరో కాదండి, అత్తిలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, పేరు బ్రహ్మానందం అని. ఓ అట్లాగా, సారీ అండి నేను ఎవడో అనుకున్నానంటే. లేదండి మీరు అభిమాని అండి, మీరంటే చాలా ఇష్టం, అందులో లైవ్లో మీరు డ్యాన్స్ చేస్తుంటే వాడు థ్రిల్ అయిపోయి విజిల్ వేసేసాడు, వాడు తెలీదు డిస్టర్బ్ చేయకూడదు అని సంగతి అంటే సరే. అండ్ మంచి మిమిక్ అండి, బాగా మిమిక్రీ చేస్తాడు అనేసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు, చాలా రకాలైనటువంటి స్కిట్స్ చేశాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంత టాలెంట్ ఉంటుందా, ఎంత బ్రహ్మాండంగా కడుపు నవ్వించాడు అనమాట. అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది. మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు, ఇంత వేషం ఇవ్వాలని. ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను, అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అండ్ ఇక్కడే షూటింగ్ దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచారండి, మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్, ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా, అది ఇస్తాను అన్న. ఆశ్చర్యపోయాడు, నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు. అది సరిగ్గా నేను కూడా నమ్మాను, రన్నింగ్ క్యారెక్టర్. ఆయన చాలా చతురుడు జంజాల గారు. సో షార్ట్ పెట్టారు. ఫోర్గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు, రామకృష్ణ బీచ్ ఒక 400-500 యార్డ్స్ దూరంలో ఉంటుంది. సముద్రం ఒడ్డు, దాని తర్వాత రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లో మేము. సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం. ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి, ఎరుపు చొక్కా. దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు, మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడికి ఆగండి అని ఏదో మార్క్ వేశారు. అక్కడికి వచ్చి అమ్మయ్య అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు. అలాగే సార్ యాక్షన్ అన్నారు. బ్రహ్మానందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈలోగా మేము చేసిన సీన్ మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు. అది ఇంకా వస్తూనే ఉన్నాడు, మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం. అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ, ఇలా చూస్తాడు ఎరుజుపులు. సార్ అదేంటి సార్, నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోయారండి సార్, రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు. రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్, సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండి, అంటే త్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం, అది అనుకున్నాను సార్ అని ఆ చొక్కా రంగు ఏ వేశారో మొహంలో అదే కనిపించింది, ఆ ఎరుపుదనం. ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసమో తెలియదు, ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేశారు. అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం, మేము సరదాగా రిక్రియేట్ అవ్వడం, రిక్రియేషన్ అతను మాకు. అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి, అది ఇక్కడ చెప్పాల్సింది, ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు, ఇక్కడే కనుమరుగైపోతారు. ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతను అందిస్తే, భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా, ఆ పని ఎందుకు చేయకూడదు, ఎందుకో స్ఫురణకు వచ్చింది. అండ్ జంజాల గారు ఇచ్చేవరే, కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి. బట్ నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మానందం నువ్వు ఎక్కడ వెళ్ళాలి అని, ఇంకా అత్రి వెళ్ళిపోతాను సార్, మళ్ళీ లీవ్ అయిపోతున్నాను. నువ్వు వెళ్ళలేదు, రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు, ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ అన్నాడు. రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్, బట్టలు తెచ్చుకోలేదు సార్, మెడ్రాస్లో దొరుకుతాయి లేవయ్యరా అని నా మేకప్ మ్యాన్ బోర్డింగ్ పాస్ ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మ్యాన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం. అతను ఫ్లైటు, ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త. సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా,
రెడ్ ఫేస్ పెడతాడు కదండి, ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడం, ఆ ఎయిర్ హోస్టెస్ చూడటం ఇవన్నీ కలిపి. అండ్ ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత చెప్తాడు. మా వెళ్ళేసరికి ఈడెవడరా బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ వేసుకుని వచ్చాడో అని మా తమ్ముళ్ళు ఇద్దరు ఇతను చూసి వింతగా చూడటం, అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద వీళ్ళు కూర్చోబెడికి భోజనం పెట్టడం, వాటితో పాటు టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ 100th ఫంక్షన్ జరిగినా, ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా, ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలకు పరిచయం చేయటం, బ్రహ్మాండం చేయవే అదే బిచ్చి అంటే వెంటనే ఆయన చేసేయటం, వాడికి భలే చేస్తున్నాడయ్యా అని అంటాం. అక్కడి నుంచి రావు గోపాలరావు గారు, రామలింగయ్య గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం, అలాగే కొండవీటి రాజా ఇలాంటి 100th ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు, దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం, ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని, తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశాను. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు. ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక, అలాంటి ఉత్సాహం లేక, అలాంటి ప్రోత్సాహం లేక, అలా చేయూతించేవాళ్ళు లేక, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహానటులు. బట్ బ్రహ్మానందాన్ని అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య ఆ సత్సంబంధం ఉంది, ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి, ఆ గురు శిష్యుల అనుబంధం ఉంది. అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో, ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు, గిన్నిస్ బుక్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, ఇంకా ఒకటేంటండి ఎన్నెన్నో. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమెంటోస్తో నింపేశాడు. అంటే ఎంత తన చరిత్ర అంతా కనపడుతుంది ఆ రూమ్లో. నాకు ఆశ్చర్యం వేసింది, అద్భుతం అనిపించింది. అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ 2-3 సినిమాలు చేసినా సరే అవి అంతంతగా అలరించినా సరే, బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక ఇంట్లో వ్యక్తిగా దానికి రావాలి, ఈ సభకు రావాలి, దీనికి 10 మందికి తెలిసొచ్చేలాగా నా వంతు ప్రయత్నం చేయాలి అని. ఆ తర్వాత దీని డైరెక్టర్ నిఖిల్, ఈ యంగ్స్టర్స్ యొక్క థాట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ థాట్స్, ఇలా మోడర్న్ టేకింగ్ తోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని, సరిగ్గా February 14th ఈ సినిమా వస్తుంది, అలరిస్తున్న ప్రగాఢమైన నమ్మకం నాకుంది. కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నిఖిల్కి, అలాగే రాహుల్కి నిర్మాతకి, అండ్ మిగతా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్, మన సార్ పేరున మ్యూజిక్ డైరెక్టరు శాండిలియా గారికి, అండ్ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తాను. ఇక నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు, తర్వాత వెన్నెల కిషోర్ గారు, మన రాజీవ్, అండ్ వీళ్ళు ఇందులో ఈ సినిమాలు ఉండటం అనేది మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది. అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్టు ఈ సినిమా ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టేంత కెపాసిటీ ఉన్నటువంటి అద్భుతమైన నటులు రాజీవ్ కానీ, మన బ్రహ్మానందం, మన రఘు కానివ్వండి, అలాగే వెన్నెల కిషోర్. సో వీళ్ళందరూ ఉండటం అనేది చూస్తుంటే అత్యద్భుతం. అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానంటే రాసుకున్నాను. ప్రియ, ఐశ్వర్య, ద్వివేజ, ముగ్గురు బాగున్నారమ్మా. ఎవరు అంటే అనిల్ నన్నుగా చెప్పేవాడే. సో మీరందరూ కూడా ఇందులో చక్కగా చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్. అండ్ మరొకసారి ఇలాంటి చిత్రాల్ని ఆదరించండి, అండ్ ఇలాంటి వాళ్ళని ఆశీస్సులు అందజేయండి. వీళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు మీరే ఇవ్వాలని ప్రేక్షకులకి నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి
వేడుకలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మానందంకి మరీ అంటే బ్రహ్మానందం ఇస్ ఎవరో కాదు, నా ఆల్టర్ ఈగో, నా సోల్మేట్. బ్రహ్మానందాన్ని విపరీతంగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి, విపరీతంగా కోప్పడిన సందర్భాలు ఉన్నాయి. ఏది జరిగినా సరే ఒక ఫాదర్ లాంటి వాడు, తనకంటే నేను చిన్నవాడినైనా సరే నన్ను ఎప్పుడూ పెద్దగా చూస్తుంటాడు. ఆ పెద్దరికంలో అంటే అన్నారు అనేలాగా ఉండేటటువంటి గొప్ప వెల్కమింగ్ నేచర్ నన్ను మనసులో అంతగా పెట్టుకున్నాడు. కాబట్టి నాకు ఆ స్వతంత్రం ఉంది. ఆ స్వతంత్రం ఈ రోజున ఈ యూనిట్లో ఎవ్వరు నన్ను పిలవకపోయినా ఆహ్వానించకపోయినా సరే నేనే వస్తానని స్వయంగా నేను ఫోన్ చేసి వచ్చేంత ప్రేమ నాకు కలిగించాడు, కనబరిచాడు. అలాంటి బ్రహ్మానందం మన ఈ ప్రేమ కలకాలం ఇలాగే కొనసాగాలి. అండ్ ఈ సినిమా February 4th ప్లీజ్ దయచేసి 14th అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు పుత్రోత్సాహం కలుగుతుంది, నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంతగా నువ్వు అనుభవిస్తావు కోరుకుంటున్నాను ప్లీజ్. ఎందుకంటే మనం ఎంత సంపాదించాం, బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము, ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము, అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది. మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద, ఆనందం, సంతృప్తి అది అంతా ఇంత కాదు. మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ముందు అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరి, అది నాకు తెలుసు. బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను. భగవంతుని ఆంజనేయ స్వామి నేను కోరుతున్నాను. ఇక కొసమెరుపు ఇక్కడ అనిల్ బాబు నాన్న గాడ్ బ్లెస్ యువరా. అండ్ అనిల్ రావుపూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎప్పుడప్పుడు సెట్లకి వెళ్తాం, ఎప్పుడు ఆ కామెడీ చేద్దామని. అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడండి, పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే. అన్నవాడిని అననవాడిని కూడా తిట్టాలి, ఏం తిట్టాలి తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా ఆవిడ అడిగింది, ఏంటండి మీరు దేనికి స్పందించట్లేదు, దేనికి పెద్ద నవ్వటం లేదు, ఏమైంది? ఏమో నాలో హాస్య గ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఈ పొలిటికల్గా. అందుకని మళ్ళీ 150 సినిమా తర్వాత ఎక్కడో కొంచెం నిద్ర లేచి నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని ఆశిస్తున్నాను. అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అంత ఇంత కాదు. ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తుంది అనమాట. అతను ఏదో చెప్తుంటే నేను ఇంకోటిదే చెప్పేస్తాను. అట్లా ఇద్దరం ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఉంటుంది. అండ్ అన్నాను, మన వైన్ ఓల్డ్ వైనే బట్ న్యూ బాటిల్, అది నువ్వు. కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటే సందేహం లేదు, నాకు ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు. అండ్ చాలా సంతోషం. ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్, ఖచ్చితంగా చైల్డ్ క్యారెక్టర్ ఏంటి? చాలా సంతోషం అంటే చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది. అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం. నాగాశ్విన్ అన్నాడు, సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావయ్యా అని. సార్ త్వరగా చేసేసేయాలనిపిస్తుంది సార్, టైం వేస్ట్ చేయకండి సార్, వాల్యుబుల్ టైం ఇది, మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే. అదే సార్ థ్యాంక్ యూ సార్, మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికనే అంటలేదు, త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని. అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది, కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోటి మళ్ళీ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్, అంతకని ఏం కావాల్సినే ఉంది. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా
సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవా భావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి. దాన్ని మీరందరూ హక్కును చేర్చుకోండి, మీ ఆశీస్సులు ఇవ్వండి. బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి. ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతుల్లో ఉంది. మీ ఆశీస్సుల వలన వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమా, పేమెంట్ సార్ సార్ అనిల్ గారి అకౌంట్లోకి వేసాను సార్. రాజీవ్ మొత్తం అంతా మీ ఇద్దరు తీసుకున్నారా? నాకు ఇబ్బంది చెప్పండి అయ్యా.